సతీష్ బాబాయ్ ఏంటిదిరా? కళ్యాణ్ తెంపుకోవాలా? అడుగుడు ఎందుకు, తెంపుకోపో. సరే బాబాయ్ తెంపుకుంటా. ఆగో, మీకు బయట నీళ్ళు అత్తలేవా? అత్తనే ఎందుకు అత్తలేవు? ఈ అయ్యాలీళ్ళు నల్ల మొక్క పొడేమో ఇడువంటే ఇడువాడు, ఒక్క సుక్క కూడా నీళ్ళు అత్తలేవు. ఈ కానువల మాటలు బంద్ చేయవా? ఇక ఏం చేస్తావు మరి? ఈ బావి నీళ్ళు మొత్తం తోడి తోడి పానం మీదకి వస్తుంది. ఆ నల్ల మొక్క పొడేమో గిన్నె ఇక 2 రోజులు ఆ మిషన్ బయట నీళ్ళేమో వారం రోజులు వస్తాయి, 4 రోజులు బంద్ అవుతాయి. సరే కానీ రేపు బడికి అత్తానవా అత్తలేవా? అత్త ఎందుకు రాను? రేపు ఎట్లా జనమందిరమేగా, లడ్డు కోసమైనా అత్త, లడ్డు కోసమైనా అత్త, పక్క అత్త. లడ్డు కోసం అత్తవా? లడ్డు కోసం అత్త. మరి అసలు నీకు జెండా మందిరం అంటే ఏంటో తెలుసా? తెలుసు, ఆ రోజు జెండా ఎగురెత్తారు. నీసంటోళ్ళే మస్తు మంది చాక్లెట్ల కోసం, బిస్కెట్ల కోసం, లడ్డూల కోసం పోతారు. అసలు జెండా మందిరం అంటే మహానీయుల కళ. వాళ్ళందరూ కలిసి మన దేశానికి ఫ్రీడమ్ తెచ్చిర్రు. అటువంటి పండుగని మనం తెలుసుకొని ముందడిగేయాలి. పూలు బాగానే కాసినాయి కదా, 2-3 తెంపుకుంటా. మామూలు పెట్టుకోరు ఇక. సరే కానీ 2-3 తెంపుకో, బాగా తెంపుకోకు. అయ్యో పట్టకుండా అవుతుంది, ఎడికలను ఊసిపోతానే, కొంచెం పేర్లో పెట్టుకుంటా. ఇంత అందంగా ఉన్నా కానీ ఒక్క పోరింక పడదలేదు. అయినా ఇంత అందంగా ఉన్న ఏం లాభం? అందంగా ఉన్న వాళ్ళకే కష్టాలు. అయ్యో సగం చెత్త నాకు బడి పట్టించిన, ఇచ్చిది వేసిండో లేదో పోయేస్తాం. అయ్యో ఆయనతో వేయకుంటే రేపైతే జెండా మందిరం. ఆ బట్టలు రేపు వేసుకోపోకుంటే సార్ చెవులు వింటాడు, పోయాన్నత్తా. ఏంటి మమ్మీ ఎవడు? బడి బట్టలు ఇస్త్రీ చేసినవా? రేపు ముందుగానే జెండా మందిరం. బట్టలు బాగున్నాయి, బాగు చేస్తా. నేను నిన్నిచ్చిన చేయవాణి ఇంకా ఉడేయారా? ఏం చేస్తాను? 10 నిమిషాలు. పైసలు కూడా తీసుకున్నావు చేతాని తాడానికి. అవును, మీకు సాగరోళ్ళ పేరు ఎట్లా వచ్చింది? మీకు మీరే పెట్టుకున్నారా లేకపోతే వేరే వాళ్ళు పెట్టారా? మాకు మేమే పెట్టుకున్నాం. స్త్రీసుడు కోచింగ్ వేసుకున్నావా చూసి నేర్చుకున్నావా? ఉట్కతోటి వచ్చింది. నీ పేరు సత్తన్నా అని ఎందుకు పెట్టారు? బతుకన్నా అని పెడితే అయిపోవా? మా నాన్నమ్మ సాగు బతుకుళ్ళు ఉంటే సత్తానా అన్నది. అదే పేరు నా పేరు అయింది. జెండా వందనం కదా, ఏం చేస్తారు మరి? జెండా ఎత్తాం. జెండా ఎగరేసినాక చాక్లెట్ ఇస్తారు. చాక్లెట్ ఇచ్చినాక కింద ఊకబెడతారు. ఊకబెట్టినాక ముడి వస్తుంది. రాజ్యాంగం రచయిత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి